గత మాసం అంటే నవంబర్ 20వ తారీఖున నేపాలీ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. నేపాల్లో గత 14 సంవత్సరాల నుంచి అంటే నేపాల్లో ప్రజాస్వామ్యం వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందు నేపాల్లో రాచరికం ఉండేది, ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో రాజకీయంగా సుస్థిర ప్రభుత్వాలు అక్కడ లేవు. చాలా అస్థిరత ఉంటానే వచ్చింది ఇప్పటికి కూడా. ఇదే నేపాల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రతినిధుల సభకి 275 స్ట్రెంత్ ఉంది ఆ సభలో. దానికి ఎన్నికలు జరిగాయి గత మాసంలో. దీనిలో ఏ పార్టీకి అబ్జల్యూట్ మెజారిటీ రాలేదు. ఇక్కడ మేజర్ పార్టీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, మావోయిస్ట్ సెంటర్, దీన్ని లీడ్ చేసేది ప్రచండ, సిపిఎన్ ఎంసీ అంటాం. తర్వాత వీళ్ళతో పాటే కోalitionలో నేపాలీ కాంగ్రెస్ దీన్ని లీడ్ చేసేది డ్యూబా, ఈ ఇద్దరు దేవ్బా, వీళ్ళిద్దరుతో పాటు 3 చిన్న పార్టీలు, ఈ 3 చిన్న మొత్తం 5 పార్టీలు ఒక పక్క కంటెస్ట్ చేశారు. యాక్చువల్గా ప్రచండ పార్టీ అంటే సిపిఎన్ ఎంసీకి 32 సీట్లు వచ్చాయి, నేపాలీ కాంగ్రెస్కి 89 సీట్లు వచ్చాయి. కానీ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం వల్ల వీళ్ళు ఏమనుకున్నారంటే సగం 2.5 సంవత్సరాలు ఒక పార్టీ అధ్యక్షుడు, తర్వాత ఇంకొక 2.5 సంవత్సరాలు ఇంకో పార్టీ తరపున ప్రధాని పోస్ట్ తీసుకుందాం అనుకున్నారు. కానీ ప్రచండ తనకే ఫస్ట్ ప్రధాని కావాలని చెప్పారనమాట. దాంతో దేవ్బాకి ప్రచండకి పడలేదు. ఈ కోalition ఫ్లాప్ అయిపోయింది. సో ప్రచండ ఏం చేశాడంటే ఎవరైతే తనకు పొలిటికల్ అపోనెంట్స్ ఉంటారో, ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కలిపారు. ఇప్పుడు వాళ్ళతో కోalition ఫామ్ చేసుకున్నారనమాట. వాళ్ళు మొత్తం 7 పార్టీల సమూహం, 2 పెద్ద పార్టీలు, 5 చిన్న పార్టీలు. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యుఎంఎల్ అంటాం, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్. రెండోది రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. ఇవి కాకుండా ఇంకా 5 పార్టీలు. మొత్తం అటువైపున 7 పార్టీలతో వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, మావోయిస్ట్ సెంటర్ అంటే ఎంసీ కూటమి చేసింది. మొత్తం 8 పార్టీలు కలిపి ఇప్పుడు కూటమి అయిందనమాట. సో దీన్నే డబుల్ క్రాసింగ్ అంటారు. అంటే ఓ పక్క దేవ్బాకి ఇచ్చిన మాటని అక్కడే చెల్లుచీటి చెప్పేసి ఇటువైపుకి వచ్చి ఇక్కడ మళ్ళీ అపోజిషన్ పార్టీతో చేతులు కలిపారనమాట. జనరల్గా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఎంసీకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యుఎంఎల్కి మధ్య చాలా గొడవలు ఉంటాయి, పడదనమాట. కానీ అవసరం, రాజకీయ అవసరార్థం, పొలిటికల్ ఆపర్చునిజం అంటాం, దానికోసం పవర్ షేరింగ్ కోసం వచ్చి కలిపి ఇప్పుడు ప్రచండ తన కండిషన్తో అంటే తనే ఫస్ట్ ప్రధాని అయ్యే ఉద్దేశంతో తను ఇప్పుడు ప్రధాని అయ్యారు నేపాల్కి. అయితే మొత్తం నేపాల్ రాజకీయ చరిత్రలో గత 14 సంవత్సరాలుగా చూసుకుంటే ప్రచండ, పుష్ప కమల్ దహల్, ఈయన 2006కు ముందు దాదాపు 10 సంవత్సరాల పాటు మావోయిస్ట్ మూవ్మెంట్ని లీడ్ చేశారు. తర్వాత ఇది 3వసారి నేపాల్లో డెమోక్రసీ ఏర్పడిన తర్వాత ప్రచండ నేపాల్ ప్రధాని అవటం ఇది 3వసారి అనమాట. కానీ నేపాల్లో ఉన్న రాజకీయ అస్థిరత వల్ల, ఈ కుర్చీల ఆట వల్ల ఏం జరుగుతుంది అంటే కొన్నిసార్లు ఇదంతా కూడా ఇండియాకి, భారతదేశానికి ప్రతికూలంగా మారుతుంది అనమాట. అంటే ఇండియాకి నష్టం జరుగుతుంది దీనివల్ల. దాంతోపాటు నేపాల్ కూడా నష్టమే జరుగుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా చైనా ఇన్వాల్వ్మెంట్ నేపాల్లో బాగా పెరిగిపోతుంది అనమాట దీనివల్ల. ఇన్ఫ్యాక్ట్ చైనా నేపాలీ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుందని క్రిటిక్స్ చెప్తున్నారు, అనలిస్టులు కూడా చెప్తున్నారు. అయితే కాఠ్మండు టు టిబెట్ చైనా రోడ్ లింకు, తర్వాత టిబెట్ నుంచి నేపాల్కి రైల్ లింకు, ఇవన్నీ కూడా చైనా వేస్తుంది. చైనా సాఫ్ట్ పవర్ని ఉపయోగించి నేపాల్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాం. అంటే నేపాల్ గవర్నమెంట్ విషయంలో చైనా ఇన్వాల్వ్ అవుతుందని అంటారు. కానీ నేపాలీ ప్రజలకు మాత్రం 2015లో నేపాల్లో కొత్త రాజ్యాంగం వచ్చినప్పుడు మదేశీయుల విషయంలో నేపాల్ చిన్న చూపు చూసినప్పుడు భారతదేశం స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. దాంతోపాటు అన్అఫీషియల్గా మనం దాదాపు సంవత్సరం పాటు ఒక బ్లాకేడ్ విధించామన్నమాట. నేపాలీ ప్రజలకు మాత్రం ఇండియా ఒక పెద్దలాగా వ్యవహరిస్తుందని చెప్పి ఒక నోషన్ కూడా తయారైందనమాట. ఈ పరిస్థితిలో ఇండియన్ ఫారెన్ పాలసీ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి నేపాల్ మీద, నేపాల్లో ఉన్న రాజకీయ అస్థిరత ఇండియన్ ఫారెన్ పాలసీని ఏ విధంగా క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే ఒక 2 years బ్యాక్ కూడా ఓలీ అంటే ఇప్పుడు నేపాలీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వబోయే వ్యక్తి అంటే ఎవరైతే సిపిఎన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యుఎంఎల్ ఎవరితో అయితే ప్రచండ ఇప్పుడు కోalition ఫామ్ చేసుకున్నారో, ఓలీ 2 years బ్యాక్ ఒక చాలా స్ట్రాంగ్ ఇష్యూ లేవనెత్తారనమాట. కాలాపాని, లిపులేక్, లింపియాదురా, ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో ఈ 3 ప్రాంతాలు నేపాలీ భూభాగం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఇండియా పక్కనున్న దేశం, ఎందుకంటే నేపాల్ అనేది మనకు న్యాచురల్ అలై, నేపాల్కి ఇండియాతోనే ఎక్కువ అవసరం ఉంటుంది. స్టిల్ నేపాల్ ఇంత ధైర్యం చేస్తుందంటే అది చైనా రిలేషన్షిప్ కారణం కావచ్చు, లేదా చైనా మీద నమ్మకం కావచ్చు. సో భవిష్యత్తులో ఇండియా చుట్టుపక్కల దేశాల్లో చైనా ఇటువంటి ప్రాబ్లం ఇంకా రాజకీయ పరంగా ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కానీ, బీఆర్ఐ కానీ, ఇంకా రకరకాలుగా చేస్తుంది ఇండియా చుట్టుపక్కల దేశాల్లో. కానీ రాజకీయ పరంగా కూడా చైనా ఇలాంటి ఇన్రోడ్స్ చేసుకుంటూ వస్తే, అంటే చైనా గవర్నమెంట్స్, పక్క దేశాల గవర్నమెంట్స్
ఏర్పాటు చేయడం, కూల్చేయటం ఆ లెవెల్లోకి వెళ్తే కనుక అది ఖచ్చితంగా ఇండియాకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇమీడియట్గా ఇండియా చుట్టుపక్కల దేశాలని రిలేషన్స్ని పెంచుకుని స్టేబుల్ చేసుకుని గుజరాల్ డాక్టర్ని కూడా కొంచెం మనం ముందు తీసుకెళ్తే బాగుంటుంది.